నార్మల్ వేరియేషన్స్ ఇన్ న్యూబార్న్ చాలామంది పేరెంట్స్కి అప్పుడే పుట్టిన పిల్లల్లో వచ్చే స్కిన్ చేంజెస్ అండ్ అదర్ బాడీ పార్ట్ చేంజెస్ అవి నార్మలా కాదా అని వరీ ఉంటుంది. అండ్ దీనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దన్న వరీ కూడా ఉంటుంది. సో ఇవాళ దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కమ్స్ రెడ్ స్పాట్స్ ఇన్ ఐస్. బేబీ డెలివరీ అయ్యే టైంలో హెడ్ కంప్రెస్ అయినప్పుడు ఈ వైట్ పార్ట్ ఆఫ్ ద ఐలో రెడ్ స్పాట్స్ కనిపిస్తాయండి. అది అబ్సల్యూట్లీ నార్మల్, ట్రీట్మెంట్ అవసరం లేదు. ఒకవేళ ఆ రెడ్ స్పాట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఈ బ్లాక్ ఐపాల్ దాకా రీచ్ అవుతుందంటే మీరు అప్పుడు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అండ్ చాలామంది పేరెంట్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ డెలివరీలో బేబీస్ని తీసుకొస్తారు ర్యాష్ వచ్చిందని. రెడ్ కలర్ ఫ్లీ బైట్స్ లాగా ర్యాష్ ఉంటుంది. అది ఎరిథిమా టాక్సికమ్ అంటాము. అది 1 వీక్లో దానంతట అదే రిజాల్వ్ అయిపోతుంది. అది కాకుండా వైట్ కలర్ పిన్ సైజ్ హెడ్ స్పాట్స్ కనిపిస్తే మిలియా అంటాము. అది 1 మంత్లో సెటిల్ అయిపోతుంది. సో బేబీ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. మీరు స్పంజింగ్ బాతింగ్ టైంలో ల్యూకామ్ వాటర్తో క్లీన్ చేసి బేబీ లోషన్స్ అప్లై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కమ్స్ సోల్ అండ్ బ్రెస్ట్. చాలామంది బాయ్ గర్ల్ బేబీస్లో బ్రెస్ట్ టిష్యూ అనేది ఉబ్బినట్టు వాచినట్టు కనిపిస్తుంది. అండ్ ఒక్కోసారి మిల్క్ సిక్రేషన్స్ కూడా కనిపిస్తాయి. ఇది చూడడానికి వినడానికి చాలా స్కేరీ అనిపిస్తుంది, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ నార్మల్. పొట్టలో ఉన్నప్పుడు మదర్ హార్మోన్స్కి ఎక్స్పోజ్ అయిన బేబీస్లో ఇది చూస్తాము. అండ్ ఆ బ్రెస్ట్ టిష్యూని స్క్వీజ్ చేయడం కానీ మసాజ్ చేయడం కానీ చేయకూడదు. ఒకవేళ ఆ బ్రెస్ట్ టిష్యూ రెడ్ కలర్గా కనిపిస్తుంది, చాలా ఉబ్బింది, పస్ వచ్చిందంటే అప్పుడు మీరు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. మా ఫీమేల్ బేబీలో వెజైనా దగ్గర బ్లడ్ కనిపిస్తుంది, వైట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది, మ్యూకస్ కనిపిస్తుంది. ఇది చాలా వరీగా ఉందని చాలామంది పేరెంట్స్ చెప్తారు. అండ్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో అబ్సల్యూట్లీ నార్మల్. పొట్టలో ఉన్నప్పుడు హై లెవెల్స్ ఆఫ్ మదర్ హార్మోన్స్కి ఎక్స్పోజ్ అయ్యి సడన్గా డెలివరీ అయిపోయిన తర్వాత విత్డ్రాల్ అవుతుంది. దానివల్ల ఇది చూస్తాము. మీరు జస్ట్ జెంటల్ వాటర్తో క్లీన్ చేయాలి. సెంటెడ్ కానీ కెమికల్ కానీ వైప్స్ యూజ్ చేయకూడదు. అండ్ టాల్కమ్ పౌడర్ అసలు యూజ్ చేయకూడదు. ఇది కూడా 2 మంత్స్లో సెటిల్ అయిపోతుంది. నెక్స్ట్ కమ్స్ పూపింగ్ ప్యాటర్న్. కొంతమంది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ కెన్ గో అప్ టు 4 to 5 days వితౌట్ పూపింగ్ అండి. అంటే 4 to 5 days దాకా మోషన్ అసలు వెళ్ళరు. అది నార్మలే. కొన్ని బేబీస్ ఫీడ్ చేసిన ప్రతిసారి మోషన్కి వెళ్తారు. అది కూడా నార్మలే. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్లో మిల్క్ అనేది కంప్లీట్గా యూజప్ అయిపోతుంది. అందుకే దే కెన్ గో అప్ టు 4 to 5 days వితౌట్ పూపింగ్. అండ్ మోషన్ కలర్ అనేది బర్త్ టైంలో చాలా డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది, దాని తర్వాత గ్రీనిష్ ఎల్లో. సో ఈ వేరియేషన్స్ కూడా అవుతాయి, అది కూడా నార్మలే. క్రయింగ్. బేబీ దేనికోసం ఏడుస్తుంది మాకు అర్థం కావట్లేదు. ఇఫ్ బేబీస్ టూ హంగ్రీ, ఇఫ్ బేబీస్ టూ స్లీపీ, ఇఫ్ బేబీస్ ఓవర్ ఫెడ్ అండ్ ప్రాపర్గా బర్పింగ్ ఇవ్వలేదు, నోస్ బ్లాక్ అవుతుంది, వెట్ డైపర్స్ ఉన్నాయి, అండ్ ఎనీ ర్యాష్ ఆర్ యాంట్ ఆర్ ఇన్సెక్ట్ బైట్ ఉంది, ఆర్ అన్కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ లైక్ ఇఫ్ ఇట్ ఇస్ టూ హాట్ టూ కోల్డ్, దానివల్ల కూడా ఏడుస్తారు. ఇంకొకటి కాలికీ పెయిన్. ఒకవేళ మీ బేబీ మోర్ దాన్ 3 hours ఇన్ అ డే, మోర్ దాన్ 3 times ఇన్ అ వీక్ ఏడుస్తుంది, అప్పుడు కాలికీ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ రిమెంబర్, కాలికీ ఉన్న బేబీస్ ఫీడ్ బాగానే తీసుకుంటారు, కన్సోలబుల్ ఉంటారు. మీరు ఒకవేళ కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏడుపు ఆపేస్తారు. ఇలా కాకుండా బేబీ ఇన్కన్సోలబుల్ ఉంది, ఫీడింగ్ సరిగా తీసుకోవట్లేదు, యాక్టివిటీ చాలా డల్ ఉంది అంటే ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో మీరు డాక్టర్ని మీట్ అవ్వాల్సి వస్తుంది. బేబీ యూరిన్ అండ్ గ్యాస్ పాస్ చేసే ముందు డిస్కంఫర్ట్ ఉంటుంది, బ్లాడర్ స్ట్రెచింగ్ వల్ల, బబుల్ మూమెంట్స్ వల్ల, దానివల్ల ఏడుస్తారు. అది అబ్సల్యూట్లీ నార్మల్ థింగ్ అండి. మా బేబీ చాలా ఎక్కువసేపు పడుకుంటుందని చెప్తారు. సో న్యూ బార్న్ బేబీస్ అప్ టు 16 to 22 hours ఇన్ అ డే పడుకుంటారండి. సో వీళ్ళ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫీడ్ కోసం లేవడం, మళ్ళీ పడుకోవడం ఇలా ఉంటుంది. సో ఎవ్రీ 2 to 3 hours మీరు ఫీడ్ చేస్తూ ఉండాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ స్లీప్ డ్యూరేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ బేబీస్ని ఎలా పడుకోబెట్టాలి? సేఫెస్ట్ పొజిషన్ ఇస్ బ్యాక్ టు స్లీప్ అండి. అంటే వాళ్ళ బ్యాక్ అనేది బెడ్ మీద ఉండాలి. బోర్లో పడుకోవడం, సైడ్కి పడుకోవడం అడ్వైస్ చేయము, ఎందుకంటే యాక్సిడెంటల్ సఫకేషన్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో సేఫెస్ట్ పొజిషన్ ఇస్ దిస్. మా బేబీ పుట్టగానే వెయిట్ లాస్ అవ్వడం నోటీస్ చేస్తున్నాం. ఇస్ ఇట్ అ వరింగ్ థింగ్? సో టర్మ్ బేబీస్ అప్ టు 10% వెయిట్ లాస్ అవుతారు ఇన్ ద ఫస్ట్ 1 week ఆఫ్ బర్త్, అండ్ ప్రీటర్మ్ బేబీస్ అప్ టు 15% ఆఫ్ వెయిట్ లాస్ ఇన్ ద ఫస్ట్ 2 weeks ఆఫ్ లైఫ్. ఇది అబ్సల్యూట్లీ నార్మల్ అండి. సో మీరు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫాలోఅప్లో ఈ వెయిట్ లాస్ ఎంత ఉంది అనేది చూస్తాము. దట్స్ అ మ్యాండేటరీ విజిట్. ఒకవేళ వెయిట్ లాస్ దీని లిమిట్ కన్నా ఎక్కువ ఉందంటే దెన్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీడ్ డ్యూరేషన్, లాచింగ్, ఇంకా ఎనీ అదర్ ఇష్యూస్ ఉంటే వీ నీడ్ టు అడ్రస్ దట్.